అదే శాపంగా పరిణమించిందనేది కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వానికి అనుకూలమైన వార్తలు తప్పించి ఆ రోజు వార్తాపత్రికల్లో వ్యతిరేక వార్తలు కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు కానీ ఏ రోజు ప్రచురితం కాలేదు. దానివల్ల ఇందిరాగాంధీ గారు కూడా వార్తాపత్రికలు చూసిన వెంటనే మొత్తం ప్రజానీకం అంతా, భారతదేశంలో ఉన్న ప్రజానీకం అంతా తనకి అనుకూలంగా ఉన్నారని భావించే అప్పటికే ఆవిడ రాజ్యాంగ సవరణ ద్వారా 5 సంవత్సరాల కాల పరిమితి ఉన్న పార్లమెంట్ని కానీ 5 సంవత్సరాలు ఉన్న అసెంబ్లీ కాల పరిమితిని కానీ 6 సంవత్సరాలు చేసుకోవడం జరిగింది. అటువంటిది ఒక సంవత్సరం సమయం ఉన్నప్పటికీ 1 సంవత్సరం ప్రీపోన్ చేసుకొని ఎన్నికలకు రావడం జరిగింది. తద్వారా ఆ రోజు ప్రజాగ్రహానికి గురి కావడం, ఆవిడ ఓడిపోవడం కూడా జరిగింది. ఆ రోజు ఒక నియంత పరిపాలనకు వ్యతిరేకంగా ఆ రోజు ప్రజలు తీర్పునివ్వడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్ష నేతలందరినీ జైల్లో పెట్టిన తర్వాత ఆవిడ 1 సంవత్సరం ప్రీపోన్ చేసుకొని ఎన్నికలకు రావడం, సుప్రీంకోర్టు ఆ రోజు ప్రతిపక్ష నేతలందరికీ బెయిల్ ఇవ్వడం, జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో జనతా పార్టీ ఏర్పడడం, ఆ రోజు జనతా పార్టీ అఖండమైన విజయం సాధించడం జరిగింది. ఆ రోజైనా ఈ రోజైనా నియంత పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిస్తారనేది మనకు స్పష్టమైంది. 1978లో ఇందిరాగాంధీ గారిని ఓడించడం ద్వారా ప్రజలు ఏ విధమైన తీర్పు ఇచ్చారో మరలా ఈరోజు 2024లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిని గెలిపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన చెంపపెట్టి జరిగిందో ఈ రెండూ కూడా బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు కూడా కాంగ్రెస్ అదే విధమైన విధానాన్ని అవలంబిస్తూ ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అనేక కుట్రలు కుతంత్రాలకి తెరతీసినప్పటికీ ఇవాళ భారతదేశ ప్రజానీకం మరలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి నరేంద్ర మోడీ గారిని భారతదేశ ప్రధానిగా ఎన్నుకోవడం కూడా జరిగింది. మరి ఇప్పుడే నిన్నటి రాత్రి జరిగిన విషయాలు కూడా బయటకు వచ్చాయి. సాక్షాత్తు పులివెందుల ఎమ్మెల్యే గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి బెంగళూరులో డికే శివకుమార్ గారితో భేటీ అయినట్టు, షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తను వైఎస్ఆర్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని ఒక ప్రతిపాదన ఇచ్చినట్టుగా, ఉన్న 11 మంది శాసనసభ్యుల్లో 9 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది కూటమి వైపు చూస్తున్నారో తనకు అర్థం కాని పరిస్థితి. అందువల్ల తప్పనిసరిగా ఈ ప్రతిపాదన అంగీకరించమని మరి వేడుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి రాత్రి నుంచి. అంటే ఇవాళ ఇటువంటి వ్యక్తులు అందరూ మరలా కాంగ్రెస్లో చేరి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాటానికి సంసిద్ధులవుతున్నారు. ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా ఏకమయ్యే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో భారతదేశాన్ని రక్షించుకోవడం కోసం, మరలా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం మనందరం సంసిద్ధులు కావాలనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఉన్న విద్యార్థులకి తెలియాల్సిన విషయాలు ఎమర్జెన్సీ రోజుల్లో మేము చదువుకోవడం తప్పించి ఈ విషయాలు ప్రత్యక్షంగా చేసిన పెద్దలు సత్యనారాయణ గారు లాంటి వ్యక్తులు మీకు అన్ని విషయాలు తెలియజేస్తారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ అవకాశం ఇచ్చిన దత్తు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జైని ఉల్లంఘిస్తూ పార్లమెంటరీ వ్యవస్థని గుర్తుపెట్టి ఒక నియంత వ్యవస్థకి తెరతీసిన రోజు ఇది. చరిత్రలో దుర్దినం, భారతదేశ చరిత్రలో. దానికి వ్యతిరేకంగా గత ఎన్నో సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎమర్జెన్సీ దినంగా పాటిస్తూ దానికి వ్యతిరేకంగా ఇవాళ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు రాజమహేంద్రవరంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే ఆ రోజు ఒక నియంత పరిపాలన ఇందిరాగాంధీ చేస్తే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి జనతా పార్టీని గెలిపించిన చరిత్ర మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇవాళ అప్రకటిత ఎమర్జెన్సీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రజలు అపూర్వమైన విజయం కూటమికి అందించారు. దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలన ప్రజలు ఆమోదించరు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. నిన్నటి రోజున బెంగళూరులో డికే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని
వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. తనతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, గెలిచిన 9 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి. అంటే సాక్షాత్తు పులివెందులకు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్ పార్టీ వైపు చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ప్రజానీకం వాళ్ళ 3వసారి నరేంద్ర మోడీ గారిని భారత ప్రధానిగా ఎన్నుకున్నారు. ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించడం, సుస్థిరమైన వ్యవస్థను అందించడం, అభివృద్ధిని సంక్షేమాన్ని వేడ నుంచి ముందుకు తీసుకెళ్ళడమే ధ్యేయంగా భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ముందుకు వెళ్తుంది. వైసీపీ వాళ్ళందరూ బీజేపీ వైపు వాళ్ళకి వాళ్ళ రక్షణ కోసం మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళ స్పష్టమైన నిర్ణయాలు, ఎవరు అరాచకం చేశారో, ఎవరు అవినీతి చేశారో వాళ్ళెవరిని పార్టీలో చేర్చుకునే ఆలోచన లేదు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే అది ఇస్తాం. ఓకే.